హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీ ఆధార్లో అడ్రస్ని అప్డేట్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా సరే ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఆధార్కి లింక్ అయిన అడ్రస్ని చేంజ్ చేయాలంటే అందుకోసం మీరు ఆధార్ సెంటర్ల చుట్టూ లేదంటే ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు మీ మొబైల్లోనే ఒక చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. దాని ద్వారా మీరు మీ ఆధార్ యొక్క అడ్రస్ని చేంజ్ అయినా చేసుకోవచ్చు, అప్డేట్ అయినా చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో చూసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం మీరు చేయాల్సింది మీ మొబైల్లో ఇలా ఆధార్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ ఆధార్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్లోను, యాపిల్ మొబైల్స్ అయితే యాప్ స్టోర్లోను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ రకంగా కనిపించుద్ది మొబైల్ అప్లికేషన్లో. సో మీ లాగిన్ క్యూఆర్ అన్నీ కనిపిస్తున్నమాట. సో కింద చూడండి, ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, ఈ సర్వీసెస్ సెలెక్ట్ చేయండి. సర్వీసెస్ సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చేది సర్వీసెస్ అప్డేట్ ఆధార్ ట్రాక్ రిక్వెస్ట్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు అడ్రస్ అప్డేట్, మనం అడ్రస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 75 రూపీస్ చూపిస్తుంది. అప్డేట్ యువర్ ఆధార్ లింక్డ్ అడ్రస్ ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేయండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మీకు చూడండి ఇక్కడ వచ్చింది. సో అడ్రస్ అప్డేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి కరెంట్ అడ్రస్ ఉంది. కరెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపించింది అనమాట. సో నేనైతే బ్లర్ చేస్తున్నాను. కరెంట్ అడ్రస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఆ కరెంట్ అడ్రస్ని మార్చాలి అనుకుంటే కింద 2 ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ చూడండి అప్డేట్ యువర్ అడ్రస్ యూజింగ్ మై డాక్యుమెంట్స్. దగ్గర ఏదైనా వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఆ అడ్రస్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేసి మీరు ఇక్కడ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆ అడ్రస్ ప్రూఫ్లో ఎలా ఉందో అలాగా మీరు అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏ అడ్రస్ ప్రూఫ్ లేదు, ఏ ఐడి ప్రూఫ్ లేదు అనుకుంటే అలాంటప్పుడు మీ ఫ్యామిలీలో ఏదైనా సరే ఒక్కరి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మీ అడ్రస్ని మార్చుకోవచ్చు. చూడండి, యూ కెన్ అప్డేట్ యువర్ అడ్రస్ యూజింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ అని చెప్పాను కదా. సో ఫ్యామిలీలో ఎవరిదైనా సరే ఆధార్ అడ్రస్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు వాళ్ళ నెంబర్ యూజ్ చేసుకోండి, మీరు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను రీసెంట్గా ఒక వీడియోలో మొబైల్లో వెబ్సైట్లో ఎలా చేయాలో చూపించాను. వెబ్సైట్లో డాక్యుమెంట్ యూజ్ చేసుకోండి ఎలా చేయాలో చూపించాను. సో మై డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేస్తే చూడండి అడ్రస్ అప్డేట్. దీని ప్రాసెసింగ్ టైం వచ్చేటట్టు 15 days అవుతుంది. అందుకని 75 రూపీస్ అనేది ఛార్జెస్ చేయబడుతుంది. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇన్ యువర్ నేమ్ అన్నది కదా. సో అంటే మీ నేమ్ మీద ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఉంటే అది ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో అది రెడీ చేసుకోవాలంటే దానికోసం మీరు స్టెప్స్ ఫస్ట్ ఇక్కడ కంటిన్యూ టు అప్డేట్ అడ్రస్ కొట్టి తర్వాత సెలెక్ట్ అండ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. తర్వాత వెరిఫై న్యూ డీటెయిల్స్, కింద న్యూ డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి. సో అక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి, అడ్రస్ డీటెయిల్స్. ఆ తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఇవ్వాలి. ఫేస్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి వచ్చింది. పేమెంట్ చేయడానికి మీరు యూపీఐ అయినా చేసుకోవచ్చు, కార్డ్ పేమెంట్ అయినా చేసుకోవచ్చు. అక్కడ ఆప్షన్స్ కూడా చూపిస్తుంది, ఆ ఆప్షన్ బట్టి మీరు పే చేసుకోవచ్చు. ఇక్కడ మెంబర్, ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ ఉంది కదా, మీ ఫ్యామిలీలో ఏదైనా మెంబర్వి అడ్రస్ నెంబర్ కరెక్ట్గా ఉంటే దాని డీటెయిల్స్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు మీ అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు. సో అందుకోసం మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ కూడా మనకి 15 days టైం పడుతుంది. 75 రూపీస్ ఛార్జెస్ అవుతున్నాయి. సో ప్రాసెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ దానికి సంబంధించినది మీరు తీసుకోవాల్సిన రెడీ చేసుకోవాల్సింది అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఆధార్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్, మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆధార్ నెంబర్ని తీసుకుని రెడీగా ఉండాలి. ఆ తర్వాత దానికోసం మీకు ఇక్కడ మొత్తం ఈ ప్రాసెస్ 5 minutes పట్టుద్దంట. అందుకోసం మీరు ఏం చేయాలంటే కంటిన్యూ టు అప్డేట్ అడ్రస్ ఉంది కదా, అది ప్రెస్ చేసి తర్వాత అడ్రస్ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఇది అంటే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్ యొక్క డీటెయిల్స్ని అక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఇవ్వాలి. తర్వాత పేమెంట్ అని చేయాలి. ఇక్కడ కూడా పేమెంట్ మీరు ఏ రకంగానే సరే చేసుకోవచ్చు. సింపుల్ అంటే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అలాగైనా సరే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్ అయినా సరే, నెట్ బ్యాంకింగ్ అయినా సరే ఆ రకంగా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్టెప్స్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ ఉంది కదా. సో స్టెప్స్ ఫర్ అంటే మీరు ఇక్కడ చేసిన తర్వాత అప్డేట్ చేసి పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఫ్యామిలీ మెంబర్ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ మెంబర్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత చూడండి
వాళ్ళ అప్రూవల్ ఇవ్వాలన్నమాట. వాళ్ళ యాప్లో లాగిన్ అవుతారు కదా, లాగిన్ అయిన తర్వాత మీకు చూడండి, ఆఫ్టర్ యూ సబ్మిట్ ద రిక్వెస్ట్ దే విల్ రిసీవ్ ఇట్ ఇన్ SMS అండ్ షుడ్ అప్రూవ్ ఇట్ ఇన్ ఆధార్ యాప్. వాళ్ళకి మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆధార్కి ఎవరైతే ఇస్తారో ఆ ఆధార్ నెంబర్కి ఈ మెసేజ్ అనేది వెళ్తుంది. ఇలా మీరు రిక్వెస్ట్ పెట్టినట్టు ఆ రిక్వెస్ట్ మెసేజ్ వాళ్ళు ఓపెన్ చేసి, లేదంటే ఆధార్ యాప్ని ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత అప్రూవల్ అని చెప్పేసి ఉంటుంది రిక్వెస్ట్లో. ఆ రిక్వెస్ట్లో మీరు వాళ్ళు అప్రూవల్ ఇచ్చినట్లయితే మీకు ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ప్రాసెసింగ్ టైం వస్తున్నట్లయితే 15 days ప్రాసెసింగ్ టైం పడుతుంది. అందుకు కానీ మీరు 75 rupees అయితే పే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఆధార్కి అడ్రస్ని అప్డేట్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా ఎలా చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.